మా మోడల్ స్కూల్ నుంచి 24 మెంబర్స్కి స్కాలర్షిప్ ఎన్ఎంఎస్ఎల్ స్కాలర్షిప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నా తరఫు నుంచి పిల్లలందరికీ అండ్ ఉపాధ్యాయులందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు టీసర్ ఛానల్. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మా ఎన్ఎంఎస్కి వచ్చేసరికి మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి జనరల్లీ మ్యాథ్స్ సార్ అంటే అందరూ భయపడతారు మేడం, కామన్. సో నాకైతే నిజంగా చెప్తున్నా మా పిల్లలు చాలా భయపడతారు. నాకు వాయిస్ కూడా కొంచెం గంభీరంగా మాట్లాడతాను. సో భయపడతారు. అట్ ద సేమ్ టైం నేను కొంచెం వాళ్ళ భయం పోవడానికి మధ్య మధ్యలో జోకులు వేసి కొంచెం క్లోజ్ అవుతూ ఉంటాను. స్టార్టింగ్లో ఎంత భయపడతారో మళ్ళీ నాకు ఇంత క్లోజ్ అయిపోతారు. సో ఇప్పుడు ఎన్ఎంఎంస్కి వచ్చేసరికి మనకు మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్ ఉంటాయి మేడం. సో 7th క్లాస్ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ అవ్వచ్చు, 8th క్లాస్ నుంచి హాఫ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మేము 6th నుంచే వాళ్ళకి మోటివేట్ చేస్తుంటే, ఎప్పుడైతే పిల్లలు మాకు అప్పుడప్పుడే మాకు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మా స్కూల్లో ఉంటుందన్నమాట. సో 6th నుంచి రాగానే మాకు పిల్లలు తెలిసిపోతారు స్టార్టింగ్లో ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనేది తెలిసిపోతుంది. వాళ్ళతో పాటు కొంచెం మీడియం ఉన్న వాళ్ళ పిల్లల మీద ఫోకస్ పెట్టేసి సో అక్కడ నుంచే వాళ్ళకి ఫౌండేషన్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తాం అనమాట. బేసిక్స్ సరిగా నేర్పించడం. యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి మేడం: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో వీటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తాం. సో ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈజీగా ఎన్ఎంఎంఎస్లో ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, కంప్లీట్గా మ్యాథ్స్ బేస్డ్ పైన ఉంటుంది. సో ఈ లాజిక్ వాళ్ళు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో ఈజీగా వాళ్ళు క్రాక్ చేయగలరు ఎన్ఎంఎంఎస్ని. అండ్ దాంతోపాటు 6th బేసిక్స్ స్ట్రాంగ్గా నేర్పించడం, అదే బేసిక్స్ మళ్ళీ 7th కంటిన్యూ చేయడం, మెయిన్గా నంబర్ సిస్టమ్ పైన, ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ పైన, అండ్ జామెట్రిక్ కాన్సెప్ట్స్ కానివ్వండి, అండ్ రేషియోస్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి ఎప్పటికప్పుడు అంటే చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ పరంగా, అండ్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అయిపోగానే దాని మీద టెస్ట్ కండక్ట్ చేయడం. పిల్లలు ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి మళ్ళీ వాటిని మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా కాదమ్మా, ఇలా చేయాలి, ఇక్కడ మిస్టేక్ చేసావు, సో నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి అలా ఆ వేలో ఆ మిస్టేక్స్ వాళ్ళకి కరెక్షన్ చేసి మళ్ళీ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకోసారి మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేసి ఆ విధంగా పిల్లలకి సో కొంచెం టెస్ట్లు అయితే ఎక్కువ కండక్ట్ చేయాల్సిందే. మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే 100% ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం బేసిక్స్ బాగా నేర్చుకోవాలి, అండ్ ఫార్ములాస్ కూడా నేర్చుకోవాలి. సో ఫార్ములాస్ అంటే మెయిన్గా మనకు పిల్లలు ఫార్ములాస్ అంటే జనరల్గా అందరూ ఏమంటాం ఫార్ములాస్ మనం బైహార్ట్ చేయాలి అనుకుంటారు. సో ఫార్ములాస్ పర్టికులర్గా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా యూజ్ చేయాలో ఆ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఆ ఫార్ములా రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఒకటి ఉంది, 1 time రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 times రీడింగ్ అని. సో ఒక్కసారి ఫార్ములా వాళ్ళు రాస్తే 10 సార్లు చదివినట్టుగా దాని అర్థం అనమాట. సో వాళ్ళకు 10 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఒక 100 సార్లు చదివినట్టే ఆ ఫార్ములా. సో దానివల్ల ఏమవుతుందంటే ఫార్ములా వాళ్ళకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో అలా ఎప్పుడైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో పిల్లలు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయిపోతుంటారు మేడం. అండ్ కొంచెం లైట్గా 1-2 క్వశ్చన్లు 9th క్లాస్ నుంచి కూడా టచ్ అవుతూ ఉంటాయి. సో ఆన్ కాన్సెప్ట్స్ కూడా మేము అంటే చిన్న ప్రాబబిలిటీ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, చిన్న 1-2 క్వశ్చన్లు కవర్ అవుతూ ఉంటాయి. మేము వాళ్ళని అవి కూడా కొంచెం పిల్లలకి టచ్ చేసి అండ్ ప్రీవియస్ మెయిన్గా ఏంటంటే గత వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఈజీగా ఉంటున్నాయా, మీడియం లెవెల్ ఎలా ఉంటున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఆ వేలో మేము టీచ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అండ్ ఆ వేలోనే ప్రాక్టీస్ చేయించి అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయించి పిల్లల్ని మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ చేస్తాం అన్నమాట.